Hi friends, welcome to Zayan for you. Today I am going to explain about Second Anglo-Maratha War. రెండో ఆంగ్లో-మరాఠా వార్ గురించి తెలుసుకునే కంటే ముందు మొదటి ఆంగ్లో-మరాఠా వార్ ఎక్కడ ఎండ్ అయిందో ఒక్కసారి చూద్దాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా సామ్రాజ్యానికి మధ్యన జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం 1782వ సంవత్సరంలో జరిగిన సాల్బాయ్ ఒప్పందం తర్వాత ముగిసింది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సవాయ్ మాధవరావును పేష్వాగా అంగీకరించారు. పేష్వా అయ్యే నాటికి సవాయ్ మాధవరావు చాలా చిన్న పిల్లవాడు. అందుకే అతని పరిపాలనా బాధ్యతలన్నీ దగ్గరుండి మంత్రి అయిన నానా ఫడ్నవీస్ చూసుకునేటోడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళేమో మైసూర్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకునే పనిలో బిజీగా ఉంటే, ఇటు మరాఠా సామ్రాజ్యం వాళ్ళేమో తమ అడ్మినిస్ట్రేషన్లోని లోపాలను తెలుసుకొని దాన్ని బాగుపరుచుకునే దిశగా బిజీ అయిపోయినారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 1795వ సంవత్సరంలో మన మరాఠాల పేష్వా అయిన సవాయ్ మాధవరావు సడన్గా ఏమైందో తెలియదు కానీ శనివారవాడ కోటపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇప్పటి వరకు ఇది ఒక ఆత్మహత్యనా లేకపోతే ఎవరైనా కావాలని దోషేసిర్రా, ఇది మర్డరా అనే విషయాలు ఎవ్వరికి తెలియదు. ఇది ఇప్పటి వరకు ఒక ప్రశ్నలాగానే మిగిలిపోయింది. అలా ఆత్మహత్య చేసుకున్న సవాయ్ మాధవరావు కారణంగా పేష్వా కుర్చీ మళ్ళీ ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన పేష్వా కుర్చీపై మరాఠా సమాఖ్య అంటే మరాఠా కూటమిలోని నాయకులందరి కళ్ళు పడ్డాయి. మరాఠా కూటమిలో ఒకప్పుడున్న ఐక్యత ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడదు. అంతేకాకుండా పేష్వా కుర్చీ ఖాళీ అయింది అని తెలియంగానే ఇక ఒక్కొక్కడి ఎవడి స్కెచ్ వాడు గీసుకోవడం మొదలు పెడతాడు. పరిస్థితులు చేజారిపోతున్నాయి అని గమనించిన మన నానా ఫడ్నవీస్ వెంటనే సింధియాల నాయకుడైన దౌలత్రావు సింధియాతో చేతులు కలిపి తమ చెప్పు చేతుల్లో ఉండే ఒక వ్యక్తినే పేష్వాగా నియమించాలని పక్కా స్కెచ్ గీసుకుంటారు. వాళ్ళ చెప్పు చేతుల్లో ఎవడుంటాడా అని గమనించే టైంలోనే కరెక్ట్గా వాళ్ళకు ఒక వ్యక్తి దొరుకుతాడు. అతనే బాజీరావు టూ. ఈ బాజీరావు టూ మరెవరో కాదు, రఘునాథరావు యొక్క సొంత కొడుకు. అలా నానా ఫడ్నవీస్ మరియు దౌలత్రావు సింధియాలు కలిసి బాజీరావు టూను పేష్వాని చేస్తారు. పేష్వాగా నియమింపబడ్డ బాజీరావు పేరుకు పేష్వానే అయినా అతను మొత్తం నానా ఫడ్నవీస్ మరియు దౌలత్రావు సింధియా చెప్పు చేతుల్లోనే పనిచేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మరాఠా మంత్రులు కూడా బాజీరావు టూను ఎట్లా చూస్తారంటే ఒక పేష్వాగా కంటే ఒక హంతకుని కొడుకుగానే చూస్తారు. బాజీరావు టూ ఏం చేస్తున్నాడు, అతని మూమెంట్స్ ఏంటి అనే విషయాలను మంత్రులు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. ఇంతలో 1800వ సంవత్సరంలో మరాఠాలకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తగులుతుంది. అదేంటిదంటే నానా సాహెబ్ చనిపోతాడు. నానా సాహెబ్ మరణం తర్వాత పరిపాలనా బాధ్యతలన్నీ ఇప్పుడు దౌలత్రావు సింధియానే దగ్గరుండి చూసుకునేటోడు. నానాసాహెబ్ బతుకున్నప్పుడు మరాఠాల కూటమిలో ఏమైనా సమస్యలు వస్తే మస్తు సాల్వ్ చేస్తాడు, మస్తు చూసుకునేటోడు, కంట్రోల్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే నానా ఫడ్నవీస్ చనిపోతాడో మరాఠా సమాఖ్యలు అంటే మరాఠా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. అటు దౌలత్రావు సింధియా కూడా తనతో విభేదాలు ఉన్న ఒక్కొక్కడిని సైలెంట్గా వేసేయడం మొదలు పెడతాడు. మన పేష్వైన బాజీరావు టూ దౌలత్రావు సింధియా ఏం చెప్తే అదే చేస్తాడు. ఎందుకంటే మన పేష్వైన బాజీరావు టూకు ఒక భయం ఉంటుంది, ఒకవేళ ఎదురు చెప్తే తనని ఎక్కడ వేసేస్తాడు అని. 1800వ సంవత్సరంలో మరాఠా కూటమిలో మోస్ట్ పవర్ఫుల్ నాయకుడు ఎవడ్రా అని అంటే ఎవడైనా చెప్పేది ఒక్కటే పేరు, అతనే యశ్వంతరావు హోల్కర్. ఇంట్రెస్టింగ్గా పేష్వాను కంట్రోల్ చేస్తున్న దౌలత్రావు సింధియాకు మరియు యశ్వంతరావు హోల్కర్కు అస్సలు పడదు. వీళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డేసినా బగ్గుమని మండుతుంది. దౌలత్రావు సింధియా తన శత్రువులను సైలెంట్గా వేసేస్తున్నాడు అని గమనించిన యశ్వంతరావు హోల్కర్ తన జాగ్రత్తలో తను ఉండాలనుకుంటాడు, తన పవర్ని పెంచుకోవాలనుకుంటాడు. దానికి అతను అవలంబించిన మార్గం ఏంటిదంటే అతను నార్త్ సైడ్లో అంటే ఉత్తర భారత భూభాగాలను అటాక్ చేయడం మొదలు పెడతాడు. అటాక్ చేసి ఆ భూభాగాలను ఆక్రమించుకొని సొంతం చేసుకోవడం మొదలు పెడతాడు. దీన్ని పక్కకు పెడితే మన యశ్వంతరావు హోల్కర్ తమ్ముడైన విఠోజీరావు హోల్కర్ కూడా ఏం తక్కువ తినలేదు. అతను కూడా భారతదేశంలోని దక్షిణ భాగంలో అంటే సదర్న్ డైరెక్షన్లో యుద్ధాలు చేసి అక్కడ దొరికిన రాజ్యాలను కైవసం చేసుకోవడం మొదలు పెడతాడు. దక్షిణ భాగాన్ని అటాక్ చేసిన విఠోజీరావు హోల్కర్ ఒక చిన్న తప్పు చేస్తాడు. అతను ఏం చేస్తాడంటే దక్షిణ భాగంలో భూభాగాలను అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అతను అటాక్ చేసే భూభాగాల్లో కొన్ని భూభాగాలు మన పేష్వా అయిన బాజీరావు టూ కూడా ఉంటాయి. సో బాజీరావు టూకి ఈ విషయం చాలా కోపాన్ని తెప్పిస్తుంది. బాజీరావు టూ వెంటనే విఠోజీరావు హోల్కర్ని అరెస్ట్ చేయాలి అని ఆర్డర్స్ జారీ చేస్తాడు. విఠోజీరావు హోల్కర్ని అరెస్ట్ చేయించిన బాజీరావు టూ విఠోజీరావు హోల్కర్కు పెద్ద శిక్షణ వేయాలనుకుంటాడు. అతను ఎలాంటి శిక్ష వేయాలనుకుంటాడంటే ఆ శిక్షను చూసి వాళ్ళ అన్నయ్య యశ్వంతరావు హోల్కర్ గుండెలో దడబుట్టాలనుకుంటాడు. అందుకే విఠోజీరావు హోల్కర్ని ఏనుగు కాళ్ళ కిందేసి తొక్కిస్తాడు మన పేష్వైన బాజీరావు టూ. పేష్వా బాజీరావు టూ తన తమ్ముడిని ఏనుగు కాళ్ళ కిందేసి తొక్కించిండు అన్న వార్త తెలుసుకున్న అన్న యశ్వంతరావు హోల్కర్కి చాలా కోపం వస్తుంది. వెంటనే అతను ఏం చేస్తాడంటే బాజీరావు మరియు అతనికి సపోర్ట్లో ఉన్న దౌలత్రావు సింధియాలపై యుద్ధం ప్రకటిస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం పూనా ప్రాంతంలో జరిగింది. అందుకే ఈ యుద్ధానికి పూనా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధం జరిగింది 1802వ సంవత్సరంలో. ఈ యుద్ధంలో యశ్వంతరావు హోల్కర్
మన పేష్వా అయిన బాజీరావు టూ మరియు అతనికి సపోర్ట్లో ఉన్న దౌలత్రావు సింధియాలను అత్యంత దారుణంగా ఓడిస్తాడు. పూనా యుద్ధంలో ఓటమి తర్వాత బాజీరావు టూ అక్కడి నుంచి వారిపోతాడు. అంతేకాకుండా యశ్వంతరావు హోల్కర్ ఏం చేస్తాడంటే బాజీరావు టూ తమ్ముని కొడుకైన వినాయకరావుని పేష్వాగా నియమించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పారిపోయిన బాజీరావు టూ కూడా వాళ్ళ నాన్న ఏదైతే తప్పు చేసిండో సేమ్ అదే తప్పును రిపీట్ చేస్తాడు. అదేంటిదంటే మళ్ళీ పేష్వా పదవికి ఆశపడి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పేసి వెంటనే అతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని హెల్ప్ చేయాల్సిందిగా కోరుతాడు. మరాఠాలు దొరకకపోతారా అని ఎదురు చూస్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లకు ఫైనల్గా రఘునాథరావు కొడుకు రూపంలోనే మళ్ళొక అవకాశం వచ్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బాజీరావు టూను పేష్వా చేయడంలో తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తారు. కానీ దానికి బదులుగా బాజీరావు టూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి ఒక ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఒప్పందం జరిగిన సంవత్సరం 1802 సంవత్సరం. ఈ ఒప్పందాన్నే బసేన్ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందమే మరాఠా సామ్రాజ్యం యొక్క కొంప ముంచిందని చరిత్రకారులు చెప్తుంటారు. ఈ బసేన్ ఒప్పందంలో కండిషన్స్ ఎట్లున్నాయంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లకు పేష్వా అయిన తర్వాత బాజీరావు టూ సూరత్ ప్రాంతాన్ని రాసివ్వాలి. అంతేకాకుండా 26 లక్షల రూపాయల ఆదాయం కలిగిన ఏదైనా ఒక్క రాజ్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పేష్వా అయిన తర్వాత బాజీరావు టూ అప్పచెప్పాలి. ఈ కండిషన్లు పక్కకు పెడితే ఒకవేళ మరాఠాలు ఫారినర్స్ తోటి అంటే ఏదైనా ఇతర రాజ్యాలతోటి ఏ ఒక్క ఒప్పందం చేసుకోవాలన్నా దానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పర్మిషన్ కంపల్సరిగా తీసుకోవాలి. అంతేకాకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టిన సబ్సిడరీ అలయన్స్ పాలసీ లేదా సైనిక సహకార పద్ధతిలో చేరుతున్నట్లు సంతకాలు పెట్టాలి. ఈ సైనిక సహకార పద్ధతి ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ కొంతమంది సైనికులను మన బాజీరావు టూ పేష్వా అవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ పేష్వా అయిన తర్వాత కూడా ఆ సైన్యాన్ని తన దగ్గరనే ఉంచుకోవాలి. వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ శాలరీస్ అన్నీ మరాఠా ప్రభుత్వమే చెల్లించాలి. అంటే ఇక్కడ సైనికులు బ్రిటిష్ వాళ్ళకి చెందిన వాళ్ళే, కానీ మెయింటెనెన్స్ బాధ్యతలన్నీ మరాఠా వాళ్ళవి. అలా బసేన్ సంధిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో చేసుకున్న బాజీరావు టూ వెంటనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ సైనికులను 6000 మందిని తీసుకొని మరాఠా ప్రాంతానికి వెళ్ళి తన సింహాసనాన్ని తిరిగి చేజిక్కించుకుంటాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బాజీరావు టూ ఏం చేయాలన్న అన్ని విషయాల్లో తలదూర్చేటోళ్ళు. బాజీరావు టూకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెద్ద తలకాయ నొప్పి లెక్క మారుతారు. మరాఠాల పరిపాలనా వ్యవహారాల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తరచూ కలగజేసుకోవడం అక్కడ కూటమిలోని చాలామంది పెద్దలకు నచ్చదు. ఎట్లనే చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళను ఓడగొడదాం అని అనుకుంటారు. కానీ ఇంతకుముందు అంటే పరిస్థితి వేరు. ఇంతకుముందు కూటమిలో అందరూ ఐక్యమత్యంగా ఉండేటోళ్ళు. వీళ్ళ ఐక్యమత్యాన్ని చూసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భయపడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కడంటే ఒకడికి వడదు కూటమిలో. సో ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లకు వీళ్ళను ఓడించడం పెద్ద విషయమేం కాదు. కూటమిలోని పెద్దలందరూ కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధానికి దిగుతారు. అలా రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 సంవత్సరంలో మొదలవుతుంది. ఈ కూటమిని ఎదుర్కోవడానికి అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెల్లెస్లీ తన తమ్ముడైన ఆర్థర్ వెల్లెస్లీని మరియు జనరల్ లేక్ని పంపిస్తాడు. అలా యుద్ధానికి దిగిన ఆర్థర్ వెల్లెస్లీ మరియు జనరల్ లేక్ 1803 సంవత్సరంలో సింధియాలను ఓడించి వాళ్ళతోటి సుర్జీ అర్జన్గావ్ అనే ఒప్పందాన్ని చేసుకుంటారు. అదే సంవత్సరంలో ఎదురు తిరిగిన భోన్స్లేలను కూడా అత్యంత దారుణంగా ఓడించి వాళ్ళతోటి దియోగాం ఒప్పందాన్ని చేసుకుంటారు. ఇక ఫైనల్గా 1805 సంవత్సరంలో వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అయిన హోల్కర్స్ని కూడా ఓడించి వాళ్ళతోటి రాజ్ఘాట్ ఒప్పందాన్ని చేసుకుంటారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అలా 1803 సంవత్సరం నుంచి 1805 సంవత్సరం వరకు జరిగిన రెండో ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠాల కూటమిని ఒక్కొక్కరిని అనగదొక్కుతారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఈ యుద్ధం తర్వాత జరిగిన పరిణామం ఏంటిదంటే మరాఠాలు తమ స్వాతంత్రాన్ని కోల్పోయారు. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, అదే ఐక్యమత్యమే మహాబలం అని. ఎప్పుడైతే మరాఠా కూటమిలో ఆ ఐక్యమత్యం అనేది దెబ్బతిన్నదో అప్పటి నుంచే మరాఠాల పతనం అనేది మొదలైంది. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చెప్పు చేతల్లోకి మరాఠా సామ్రాజ్యం కూడా వెళ్ళిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి నా ఎపిసోడ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నా ఛానల్ని సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.